బట్టి ఇంకొకళ్ళు రియాక్ట్ అయ్యారు అన్నారు. ఎవరు మాట అంటే వాళ్ళనే రియాక్ట్ అవ్వాలా? మళ్ళా బోనమ్మ గురించి ఆవిడెందుకు ఎత్తారు? లేకపోతే భారతమ్మ గారి గురించి ఈవిడెందుకు మాట్లాడారు? ఇవన్నీ కూడా నాకు మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకంటే పాడిందే పాట పాచిపళ్ళ దాసరి అని పొద్దుగూకులు రమ్య గారు చెప్పిన, ఆయన చెప్పిన, వాళ్ళు టీడీపీ తరపున, వీళ్ళు వైసీపీ తరపున, ఇంకొక ఆయన జనసేన తరపున చెప్పుకుంటుంటారు. నేను ఒక న్యాయవాదిగా నేనెప్పుడు ఒకటే చెప్తున్నాను సార్. మా ఊరు జనం, మా ఊరు వైసీపీ ఎంపీటీసీ గెలిచినారు సార్. మా స్వయాన మా అత్తగారు సార్. మా పెద్దమ్మ గారు జడ్పీటీసీ సార్. 2.5 సంవత్సరాలు అయినాయి సార్ భర్త చనిపోయిన పెన్షన్స్ రాక. ఊరికి వెళ్ళినప్పుడల్లా మహిళలు ప్యానెల్లో అడగండి అమ్మా, మా గురించి చెప్పండి అమ్మా అంటున్నారు. దయచేసి రమ్య గారు గాని లేకపోతే జనసేన వారు గాని ఒక్కసారి చూడాలి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగింది అదే. 2.5 సంవత్సరాలు అయిందన్నా, నా బిడ్డల్ని నేను ఎలా పోషించుకోవాలంట అంటూ ఒక మహిళ అడిగింది సార్. సో ఇక మహిళల దుర్భాషల గురించి మాట్లాడాలి అంటే ఆ ఏదైతే లక్ష్మీ పార్వతి గారి గురించి మాట్లాడినటువంటి గతంలో 1900 ఎప్పుడు వాళ్ళు పార్టీ పెట్టారు కదండి, 83 85లో అప్పట్లో. అంటే ఎన్టీ రామారావు గారు స్ట్రాంగ్ గా ఉంటే లక్ష్మీ పార్వతి గారు ఇంకొక శివపార్వతి గారు ఎవరో వచ్చుండే వాళ్ళు కాదు. ఆవిడ వచ్చారు, ఆయన దగ్గర తీశారు, ఆయన తాళి కట్టారు, పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఏదో విభేదాలు వచ్చినాయి, ఆ తల్లిదండ్రులు పిల్లలు అందరూ దూరం చేసినారు, ఆవిడ్ని తిట్టిపోసినారు. మహిళల గురించి మాట్లాడకూడదండి. మన మీద నుండి ఎన్టీ రామారావు గారితో మాట్లాడుకోవాలి, ఆయనతో గట్టిగా పోట్లాడుకోవాలా. ఈ వయసులో పెళ్ళెందుకు, ఈ వయసులో మేము ఉండలేదా అని అట్లా మాట్లాడుకోవాలా. అంతేగాని ఒక మహిళ గురించి దుర్భాషలు ఆడకూడదని అప్పటి నుంచి నాకు అనిపించదండి. ఎవరైనా మహిళే కదా, ఆవిడ కూడా ప్రొఫెసర్. మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు ఆయనకి దగ్గర అయ్యారో, ఎందుకు ఇన్ని మాటలు పడుతున్నారు? సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇకపోతే అడ్డగాడిద, నిలువుగాడిద, లప్ప, ఇవన్నీ మన మన చదువుకు తగ్గ భాష, భావజాలం. అంటే మనం ఎక్కడ కూర్చున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం. ఇంకా చెప్పారు వైసీపీ అంటే జనసేనలో ఇలా తిట్టిపోస్తారని రజనీ గారు బయటకు వచ్చారండి. కానీ చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సార్లు పార్టీ మీటింగ్ పెట్టినా ఈ మాదిరిగా మాట్లాడితే కిరణ్ రాయల్ని అడుగుతారు, ఏమయ్యా నీకు సబ్జెక్టే లేదా, దుగుగుల రోజా మీద పడతావు అని ఎన్నిసార్లు నా ముందు అన్నారు. నాకు తెలుసు కిరణ్ రాయల్ అన్న కూడా ఎందుకన్నా గూగుల్ రోజానైనా సబ్జెక్టా, ఇంకేమి తిరుపతిలో ఆ మఠం భూములు ఆక్యుపై చేస్తున్నారట, వాటి గురించి మాట్లాడరాదా అంటే, ఆగమ్మా నాకు తెలుసు ఆ సబ్జెక్టు, ఇది మాట్లాడతా అది మాట్లాడతా అనేవాడు సార్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తిట్టమనరు, ఎవరిని తిట్టిపోయమనరు, తిడితేనే ఎదుగుతారు అనుకుంటే అది అయ్యేది కాదు. ఆయనకు కూడా తెలుసు వాళ్ళు ఎదుగుతాడు, రేపు కొన్నాళ్ళు ఎదగలేడు. కానీ ఇది మాత్రం మాట్లాడాల. రమ్య గారు బాధపడతానన్నా బాధపడినా సరే, ఏదైతే ఏదైతే చాలా ఆశ్చర్యం అండి. సూపర్ 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 ఉమెన్ అంటే ఎవరు అనుకున్నా, అనితమ్మ గారు ఒక్క జూమ్ కాల్లో నా సోదరుడు మిఠాల్ స్టీల్ కంపెనీని తీసుకొచ్చినారంటే హౌ, ఎట్లా? ఒకప్పుడు చిన్నప్పుడు మనం రాసుకునే దానికి ఆశ్చర్యార్థకం పెడతారు. అంటే ఏంటి గుర్తు అంటే అక్కడ ఆశ్చర్యం పడాలట. జూమ్ కాల్లో మిట్టల్ స్టీల్ కంపెనీ తీసుకొచ్చినారంటే నాకు ఆశ్చర్యమైంది. వారి సోదరుణ్ణి అక్కడికి పంపిస్తే వారు కూడా ఆపేస్తాడేమో. గతంలో వార్ రూమ్ పెడతానంటే రిపబ్లిక్ ఛానల్ తిట్టారు. అట్లా అంతా పొగడకూడదమ్మా. జోగి రమేష్ గారు జగన్ గారిని మైమర్పించడం కోసం పవన్ కళ్యాణ్ గారిని చిత్తగారితి కుక్కలు, ఆ కుక్కలు ఈ కుక్కలు అంటే మేమే ఆయన్ని ఆయన భార్యని కూడా తిట్టేసినాం. అలా నాయకుడిని ఇంప్రెస్ చేయకూడదు. నీ సోదరుడి మీద నీకు అభిమానం ఉండొచ్చు, కానీ జూమ్ కాల్లో కంపెనీలు రావడం ఏంటమ్మా, ఎంత విచిత్రంలా లేదా? అంటే గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోయి 32 మంది చచ్చిపోయారమ్మా. ప్రాణత్యాగం ఎలా తెలుసా? బుల్లెట్లు టక్క 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 పేలిని. ఒక బుల్లెట్ పేలితే ఇంకొకటి పారిపోతాడు కదా, నన్ను కాల్చు అంటూ. అప్పట్లో మన అల్లూరు సీతారామరాజు గారిని చూడలా, కానీ ప్రతిసారి వైజాగ్ వెళ్ళినప్పుడల్లా నేను వాళ్ళు స్తూపాలు లాగుంటాయి, 32 స్తూపాలు, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటా. అరే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, స్వాతంత్ర సమరయోధులు చూడలేకపోయి వాళ్ళని చూసినాం. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ వచ్చేసిందంట. వచ్చింది. గతంలో కూడా జగన్ గారు వీడియోలు పెడుతున్నారు చూడండి. వాళ్ళ గతంలో కూడా వస్తే నేను నక్కపల్లి చూపించిన, అనకాపల్లి చూపించిన, కాకినాడ చూపించిన, ఇంకొక ఏరియా చూపించిన, వీళ్ళందరూ కూడా చూసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఇన్ని కంపెనీలు, ఇన్ని కోట్ల కంపెనీలు తెస్తారంటున్నారు అన్నారు. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి రాయితీలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఐరన్ వార్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది ఇప్పుడు బాగు చేయండి. ఓకే, ఇది జీతాలు రావాలి, ఇది ఉద్యోగాలు ఉండాలి, అవి ఉద్యోగాలు ఉండాలి. ఆ ప్రాణత్యాగానికి గుర్తైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని గౌరవ్ చంద్రబాబు గారు అంటే, కార్మికుల పని పాడాలి, మీకు జీతాలు అడుగుతాడు. అరే పని వాళ్ళు చేస్తారు సార్. అందుకే మేడే కార్మిక దినోత్సవం. మీరు పని కల్పించండి, పని కోసమే వాళ్ళు ఉంటారు. పొద్దున లేసి క్యారేజ్ పెట్టుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాడ పొలోమని వచ్చే వాళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళ కోసం మాకు ఉంటారు చూడండి, గోపాల్ గౌడ్ గారు అని 75 ఏళ్ల వయసు గల వ్యక్తి కర్ణాటక నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ధర్నా కోసం వచ్చినారట. సార్ మీ ఆరోగ్యం జాగ్రత్త సార్, మీరు ఎక్కడ కర్ణాటక దేనికి వచ్చినారంటే, అమ్మమ్మ ఇది చరిత్ర, కార్మికులు ఎలా చనిపోయారో తెలుసా అంటూ ఆ ఉద్యమ స్ఫూర్తి చెప్తుంటే, ఇందాక అంటే లోకేష్ గారు అన్నారు అనకాపల్లి వాళ్ళ త్యాగాల ఫలితం అంటే, ఏం త్యాగాలు చేసినారు? భూములు త్యాగాలు చేసి ఉంటారు.
అది కూడా త్యాగమే కాదనట్లా. కానీ ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మనం ఎంతవరకు కాపాడగలుగుతున్నాం? అక్కడ ఎంతెంత జీతాలో తెలుసా? అక్కడ లోపల ఎలా ఉంటుందో తెలుసా? ఒక అమరావతి ఉన్నట్టు ఉంటుంది సార్, ఒక అమరావతి ఉన్నట్టు ఉంటుంది. చూసి పోయి 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 ఎకరాలు ఎకరాలు. సో దయచేసి నాయకుడిని ఇంప్రెస్ చేయడం కోసం వారి సోదరుడు జూమ్ కాల్ లో తెచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మించినటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్ లాంటి పదాలు వాడకండి సార్. అదే చిరంజీవి గారి డైలాగ్ ఉండేది, ఫేస్ ఫుల్ టర్న్ ఇచ్చుకోమ్మా, హాఫ్ టర్న్ ఇచ్చుకోమ్మా అనేవాళ్ళు ఈ డైలాగ్ మామూలుగా అయితే. సో ఓకే, కంపెనీ తెచ్చినారు, అదే